అసెంబ్లీలో ఆమోదం పొంది దేశవ్యాప్తంగా బిగ్ టాపిక్ గా మారింది. సామాజికంగా రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆధునిక జీవితంలో బిజీ అయిన బిడ్డలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం పేరెంట్స్ యాక్ట్ బిల్లును తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కుటుంబ బాధ్యత అనేది నైతికంగా మాత్రమే ఉండేది. పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవాలి అనేది వాళ్ళ బాధ్యత. కానీ ఇప్పుడు ఆ బాధ్యత చట్టంగా మారింది. అంటే ఇక నుంచి తల్లిదండ్రులను చూసుకోవడం చాయిస్ కాదు, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అంటోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొంది దేశవ్యాప్తంగా బిగ్ డిబేట్ టాపిక్ గా మారింది. సామాజికంగా రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆధునిక జీవితంలో బిజీ అయిన బిడ్డలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం లేదన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం పేరెంట్ యాక్ట్ బిల్లును తీసుకొచ్చింది. మరి ఈ చట్టంతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ఇప్పటి వరకు కుటుంబ బాధ్యత అనేది నైతికంగా మాత్రమే ఉండేది. పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవాలి అనేది వాళ్ళ బాధ్యత. కానీ ఇప్పుడు ఆ బాధ్యత చట్టంగా మారింది. అంటే ఇక నుంచి తల్లిదండ్రులను చూసుకోవడం చాయిస్ కాదు, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ యాక్ట్ ప్రకారం ఉద్యోగి తన తల్లిదండ్రులను పట్టించుకోకపోతే అతని జీతంలో 15% కోత విధించి ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే విధానం తీసుకొచ్చారు. ప్రస్తుతం సమాజంలో జాయింట్ ఫ్యామిలీస్ తగ్గిపోయాయి. కారణం ఉద్యోగాల కోసం వేరే నగరాలు, దేశాలకు పిల్లలు వెళ్లిపోవడం. ఈ ప్రాసెస్ లో తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోవడం కామన్ అయిపోయింది. కొంతమంది డబ్బు సంపాదిస్తున్నా తల్లిదండ్రుల మీద ఖర్చు పెట్టడానికి ఆసక్తి చూపరు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎమోషనల్ గా మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రభుత్వం ఈ సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఉద్యోగి తమ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే జీతంలో కోత పడుతోంది. ఆ కోత పడ్డ జీతం తల్లిదండ్రుల ఖాతాల్లోకి వెళ్తోంది. అంటే ఇది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆర్థిక భరోసాగా ఉంటుంది. మన సంస్కృతిలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవడం గొప్ప బాధ్యత. కానీ అది క్రమంగా తగ్గిపోయింది. ఈ చట్టం ఆ విలువను మళ్లీ గుర్తు చేస్తోంది. చూసుకోకుంటే శిక్ష తప్పదు అన్న భయంతోనైనా పెద్దలను బాధ్యతగా చూసుకుంటారన్నది ప్రభుత్వ ఉద్దేశం. చాలా కేసుల్లో పెద్దలను నిర్లక్ష్యం చేయడం, ఒంటరిగా వదిలేయడం, కొన్ని చోట్ల మానసికంగా ఇబ్బంది పెట్టడం జరుగుతోంది. ఈ చట్టం వల్ల అలాంటి ఘటనలు తగ్గే అవకాశం ఉంది. వృద్ధుల కోసం ప్రభుత్వానికి చాలా స్కీమ్స్, పెన్షన్స్ ఇవ్వాల్సి వస్తోంది. కానీ పిల్లలు చూసుకుంటే ఆ భారం కొంతవరకు తగ్గుతోంది. ఈ చట్టం తీసుకొచ్చింది ఓటు బ్యాంక్ కోసం కాదన్నది కాంగ్రెస్ సర్కార్ చెబుతున్న మాట. దీని వెనుక ఒక సామాజిక ఆందోళన ఉందని ప్రభుత్వం గ్రహించింది. వేగంగా మారుతున్న లైఫ్ స్టైల్లో వృద్ధులు వెనకబడిపోతున్నారు. టెక్నాలజీ, ఆర్బనైజేషన్, మైగ్రేషన్ ఇవన్నీ కలిసి కుటుంబ వ్యవస్థను మార్చేశాయి. అందుకే ఈ యాక్ట్ అవసరం వచ్చిందంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ చట్టం వల్ల కుటుంబ వ్యవస్థను కాపాడటమే కాదు, వృద్ధుల హక్కులను రక్షించుకోవచ్చంటోంది ప్రభుత్వం. మరోవైపు యాక్ట్పై పలు ప్రశ్నలు, సందేహాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం యాక్ట్లోకి ఉద్యోగులు, నేతలను తీసుకొచ్చారు. అయితే తమ పిల్లలు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తేనే యాక్ట్ అమలయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య వ్యక్తిగత వివాదాలు కూడా ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో ఈ చట్టం మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. మరి చూడాలి, పేరెంట్స్ యాక్ట్ తోనైనా పిల్లల్లో మార్పు వస్తుందా, పెద్దలు కష్టాలు తీరిపోతాయా అన్నది.